హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ నక్కడ్ బాయ్స్. ఇవాళ అయితే అన్నం అయితే చేస్తున్నాం. కర్రీ రెడీ అయిపోయింది. ఆలుగడ్డ కర్రీ విత్ చికెన్. రైస్ అయితే అవుతుంది. ఇట్లానే అన్నం పంచుతాం. ఎవ్రీ మంత్ పంచుతాము. ఎవ్రీ మంత్ చేస్తాం కానీ ఇప్పుడు పెట్టలేదు వీడియో. ఇప్పుడైతే వెళ్తున్నాం. చూసుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్ అయితే డొనేట్ చేస్తాం. చాలా మందికి అయితే వండేసినాం మేము. ఇప్పుడైతే డొనేట్ చేయడానికి అయితే పోతాం. అయితే అయిపోయింది. అన్నం కూర అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్యాకెట్లలో తీసుకుని అయితే వెళ్ళాలి. ఇప్పుడు బగలైన తీసుకోము, ప్యాకెట్లో కట్టి ఇస్తాం అన్నమాట. ఇస్తాం. ఇప్పుడు అట్లనే చేస్తాం. అట్లనే చేసి ఇస్తాం అనమాట. చూసుకోవచ్చు. చెప్పు. ఇగో మార్నింగ్ కర్రీ చేసుకుని తాగాడైతే నేను కవర్లో పోలీస్ ఇచ్చిన. ఇంకో 2 minutes లో మనం రైస్ కూడా ప్యాక్ చేసేదాం. ఎందుకంటే వర్షం పడ్డది కదా, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఏం కాదు, కొంచెం జల్దీ చేసేదాం. కర్రీ కూడా ప్యాకింగ్ పొట్లాలు కడుతున్నాడు అంటే ఎప్పుడు పనికి వస్తాం మేము ముగ్గురం. నేను పోస్తా, వస్తాడు, నేను కడతా, వాడు కూడా కడతాడు. కవర్లు ఫోన్ చేస్తుంది. మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి. మంచి మాకు సపోర్ట్ చేయాలి. కొంచెం సపోర్ట్ చేస్తుంటే మీరు కూడా కింద కామెంట్ కొట్టండి. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే అట్లాంటి వీడియోస్ తీస్తాం. కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంటది. చేయాలని జోష్ వస్తుంది. చేస్తాం కొంచెం వీడియోస్. ఒక 5 minutes లో రైస్ కూడా ప్యాకింగ్ అయిపోతుంది. తీసుకోతాం, అది కూడా చూపిస్తాం వీడియో. ఓకే, రైస్ ప్యాక్ చేస్తాం. ఇక చూసుకోవచ్చు. ఇంతసేపు మనం కర్రీ ప్యాక్ చేస్తాం. ఇప్పుడు రైస్ ప్యాకింగ్ చేస్తాం. జల్దీ ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడే వర్షం తక్కువ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం కూడా. మీరు ఎంత జల్దీ చేస్తే అంత జల్దీ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇగో చూసుకోవచ్చు. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. సంచులు వేస్తున్నాం, అన్ని సంచులు వేసి తీసుకొస్తున్నాం. జల్దీ పోదాం అనుకున్నాం. కావాలంటే చూసుకోవచ్చు. బయట ఫుల్ వర్షం పడుతుంది. ఒకసారి చూపి బయట ఫుల్ వర్షం పడుతుంది. మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం రైస్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్లో పోతున్నాం మనం. ఎందుకంటే బండి పైన మొత్తం రైస్ కూడా ఖరాబ్ అయిపోతుంది, తడిచిపోయి. కార్లో వెళ్ళిపోదాం, నీట్గా వలుస్తాం. అది కూడా నీకు వీడియో పెడతాం. ఓకే, డన్. కర్రీకి వేరే బ్యాగ్. కర్రీస్ కూడా కట్టేసినాం మేము. ఇప్పుడైతే వెళ్ళిపోతాం. అంతా ప్యాకింగ్ చేసుకొని చూసుకోవచ్చు. అడవి అయితే వంచుతాం. ఈ వర్షంలో ఎట్లా వంచాలో అర్థమైతే మొత్తం వాన అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఇక కార్లో పోయి అయితే వంచేస్తాం. మేము చూసుకుంటాం. కామెంట్ మాత్రం పక్కా కొట్టండి గాయ్స్. పక్కా కామెంట్ కాదా మాకు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ బూడిదవుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేదన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ బూడిదవుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేదన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఊపిరి కోసం చేయి చాచడం.
కోరి చెయ్యి చాచి అడిగే లోకం పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడే పుట్టబోయే కనబడి కోసం ఉన్నవాడు కూడబెడితే కూడు లేని వాడికి పాపం దేవుడే మాత్రము దిక్కురా నువ్వెతికే ఏదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవ్వును ఇక్కడ దినదినము ప్రతిదినము ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అందర నీకు ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు గాలి గాలి ఇక్కడ బూడిదవుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపో